ప్రస్తుతం మనిషి ఎక్కడికో ఎదిగిపోయాడు. ఏఐని సృష్టించి దాంతో సేవలందుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులాగితే ప్రతి రంగంలోనూ మనుషులతో ఈ ఏఐలు పోటీ పడే పరిస్థితులు వచ్చాయి. ఇక ఆకాశానికే నిచ్చెన వేసిన మనిషి తన అనంతమైన పరిశోధనలతో సాధ్యం కానిదంటూ లేదని నిరూపిస్తూనే ఉన్నాడు. స్మార్ట్ పరికరాలతో ఎక్కువ శ్రమ పడకుండా స్మార్ట్గా జీవిస్తున్నాడు. అయితే రానున్న కాలంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్ళనున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఈ భూమి మీద కొందరు ఇంకా అడవుల్లోనే ఆది మానవుల్లా జీవిస్తున్నారంటే నమ్ముతారా? అంతేకాదు గత 60,000 ఏళ్లుగా ఒకే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్న ఆ తెగ చేతుల్లో విల్లు బాణం పట్టుకుని జంతువులను వేటాడే తింటుంది. చెట్ల తొరలనే ఇళ్లలా చేసుకుని జీవిస్తుంది. ప్రపంచంలోని చివరి స్వచ్ఛమైన వేటగాళ్ల తెగగా ఇప్పటికీ ఉన్న హడ్జా తెగ గురించి తెలిస్తే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్న ఆఫ్రికా ఖండంలో మాత్రం ఇంకా ఎన్నో తెగలు సమాజాలు ఉన్నాయి. ఇక టాంజానియా ఉత్తర ప్రాంతంలో నివసించే హడ్జా తెగ వీటన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రజలు వందల దశాబ్దాలుగా సుమారు 60,000 సంవత్సరాలుగా తమ సంప్రదాయ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అడవిలోనే వారి జీవనం ఉండడంతో వాళ్ళు పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి నేటికి ఆదిమానవుల్లా బతుకుతున్నారు. ఇప్పటి ఈ హడ్జా తెగలోని వాళ్లకు రేడియో, టీవీ, మొబైల్ ఫోన్లు అంటే తెలియదు. చివరికి విద్యుత్ కూడా లేకపోవడంతో వాళ్ళ జీవితం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంది. సుమారు 1,500 మంది సభ్యులతో ఈ వేటగాళ్ల సమాజాన్ని ప్రపంచంలోనే చివరి స్వచ్ఛమైన వేటగాళ్ల తెగగా పరిగణిస్తారు. ఈ తెగ ఉత్తర టాంజానియాలో ఇయాసి సరస్సు సమీపంలో నివసిస్తుంది. హడ్జా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేయబడింది. దీంతో ఇప్పటికీ వేటగాళ్ల జీవన విధానం ఇంకా వాళ్ళ సంస్కృతి కంటిన్యూ అవుతుంది. హడ్జా తెగ గురించి మొదటి ప్రస్తావన 1897లో వచ్చింది. యూరోపియన్ రాష్ట్రాలు ఆఫ్రికాను వలస రాజ్యాల విభజన కాలంలో హడ్జా నివసించే ఆధునిక టాంజానియా భూభాగాన్ని జర్మనీకి ఇచ్చారు. అందువల్ల తెగ జీవన విధానాన్ని మొదట జర్మన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. హడ్జా ప్రజల జీవితంలో వేటే అన్నిటికంటే ప్రధానం. విల్లు బాణాలతో వేట చేసుకోవడం, తేనెటీగలను సేకరించడం, అడవి జంతువుల మాంసాన్ని తినడమే వీరి పనులు. ఈ 3 పనులు హడ్జా జీవితంలో ప్రధానమైన సాంప్రదాయాలుగా నిలిచాయి. ఇక వీరికి శాశ్వత గృహాలు ఉండవు. తెగలోని వాళ్ళు అడవిలో తిరుగుతూ జీవనం సాగిస్తారు. ఉదయం నిద్రలేవగానే పురుషులు విల్లు బాణాలు తీసుకుని వేటకు వెళ్తారు. మిగతా సమయం ఆహారం కోసం అడవిలో వెతుకుతారు. వేటలో హడ్జా పురుషులు బబూన్లను, ఇతర చిన్న జంతువులను పట్టుకుంటారు. వారి విల్లు కలప, సైన్యం వంటి సాంప్రదాయ పద్ధతులలో తయారు చేయబడి బాణాలు విషపూరిత మొక్కలతో పూతబోయబడతాయి. వేట విజయవంతమైతే మాంసాన్ని నిప్పుపై కాల్చి తింటారు. మహిళలు వేర్లు, పళ్ళు, బెర్రీలను సేకరిస్తారు. హడ్జా సమాజంలో ప్రతిదీ అడవి నుండి ప్రత్యక్షంగా సేకరించబడుతుంది. తేనె సేకరణ కూడా హడ్జా సాంప్రదాయం. పొడవైన వెదురు కర్రలతో తేనె గూడులను పగలగొట్టి తేనెను తీసుకుంటారు. హడ్జా తెగ ఇంకో ప్రత్యేకత వారి భాష హాజానే. ఇది క్లిక్ బేస్ భాష. ఇక్కడ పదాలు ప్రధానంగా క్లిక్ శబ్దాల ద్వారా రూపొందుతాయి. దీనికి లిఖిత రూపం లేదు. మరియు ఈ భాష ప్రపంచంలోని క్లిక్ భాషలలో కేవలం 3% మాత్రమే. అయితే ఈ తెగ 50 నుంచి 60,000 ఏళ్ల పురాతనమని DNA అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఇక హడ్జా సమాజానికి ప్రత్యేక నాయకుడు అంటూ ఎవరు ఉండరు. ప్రతి నిర్ణయం సమిష్టిగా తీసుకుంటారు. పిల్లలు చిన్న వయసు నుంచే వేటాడడం నేర్చుకుంటారు. అయితే తాజాగా ప్రసిద్ధ యాత్రకర్త డ్రూ బ్రిన్స్కీ ఈ తెగతో 3 రోజుల పాటు గడిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు.